అండ్ ఐ విల్ అగైన్ రెఫర్ శ్రీ రమణ దీక్షితులు గారు, హూమ్ వీ కెనాట్ మిస్, మనం మిస్ కాకూడని క్యారెక్టర్. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నారు. అసలు ఇంత అపచారం జరిగిపోతుంది, నేను 5 సంవత్సరాలుగా మొత్తుకున్నా ఎప్పుడు వినలేదు. 5 సంవత్సరాల్లో ఎందుకు పంచుకోలేదు స్వామి గారు? రెండోది, మీరు ఎందుకు ఉపవాస దీక్ష చేయలేదు స్వామివారి సమక్షంలో? ఇంత ఘోరం జరిగిపోతూ ఉంటే అంత స్వామి కోసమే మీరు మీ పదవీ కాలం అయిపోయినా కొనసాగించేంత విలువ ఇచ్చిన వారసత్వ బాధ్యత మీది. మీరు నా ఉద్దేశంలో అదే ఆయనకు తెలిసి ఉంటే, ఆయన చేసిన హెచ్చరిక ఇదే అయి ఉంటే ఆయన తప్పకుండా దీని మీద దీక్ష చేసి ఉండాలి. మీ దగ్గరికి వస్తే మీరు చర్చ పెట్టరా? ఎవరికి దగ్గరికి వెళ్తే ఇంత పెద్ద ఆరోపణ తీసుకొని ఎప్పుడు చేయలేదే. ఆయన్ని ఈ ప్రశ్న కూడా వేశారు. సార్, ఈ శాంపిల్ ఈ ప్రభుత్వం వచ్చాక పంపేది అంటున్నారు కదా, నేను ఇవన్నీ చూసే కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ చర్చలు అవుతాయని. అంటే ఆయన ఏమో నేను ఆ వివరాలన్నీ అంతగా చూడలేదు అన్నారు. ఆ వివరాలన్నీ నేను అంతగా చూడలేదు అని ఆయన చెప్పారు. అండ్ ఐ టెల్ యూ, అందరినీ మించి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళది కూడా చెప్తున్నాను, అది ఏదైనా ఉంటే మీరు చర్య తీసుకోండి, కానీ జరిగిపోయింది అని మీరు ఈ విధంగా ప్రచారం చేయడం హిందువుల మనోభావాలను గాయపరచడమే అని విశ్వ హిందూ పరిషత్ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదండి. ప్రసాదం తీసుకున్న వాళ్ళు అది ఏ ప్రసాదం అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇంతమంది ఇటు భక్తులు, అటు ఉద్యోగులు, ఇటు సంఘాలు, వీళ్ళందరూ ఇంత హతాశులయ్యే పరిస్థితి ఎందుకు చేయాలి? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఒకవేళ వైసీపీ టీడీపీ రాజకీయ ఘర్షణ అనుకుంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా. కేసు తర్వాత పెట్టండి, ఎవరు కాదన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఫైనల్గా వైవి సుబ్బారెడ్డి మాజీ అధ్యక్షుడు కేసు వేసాడు హైకోర్టులో, సుమోటో, దీన్ని సిబిఐకి అప్పగించాలి అని. సార్, నేను ఒక మాట చెప్తున్నాను, బీజేపీ మిత్రులు, తెలుగుదేశం కూడా కలిసి రామతీర్థం సిబిఐకి అప్పగించారు. అక్కడ అంతకుముందు అంతర్వేది రథం దగ్ధం సిబిఐకి అప్పగించారు. ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది, కానీ ఇప్పుడు సిబిఐకి అప్పగించడం ఏ మేరకు పరిష్కారం చూపిస్తున్నారు? షర్మిల గారు కూడా డిమాండ్. షర్మిల గారేమో ఆమె టీడీపీని వైసీపీని రెండింటిని అంటారు. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను, ధర్మారెడ్డి పాలనా కాలం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది, అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక విధాల అవినీతి వ్యవహారాలు అక్రమాలు జరిగాయనే అభిప్రాయం అందరికీ ఉంది. ఉద్యోగ సంఘాలు కూడా దాని మీద దర్యాప్తు జరపండి. కానీ ఈ రెండింటిని కలగాపులగం చేసి మనోభావాలు కాదు, మత భావాలు ఇవి. జీవితంలో ఒకసారి కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు, ఏడుకొండల వెంకటేశ్వర, 3 మూర్తుల తిరుమలేసి అని మొత్తం అక్కడికి వచ్చి చేసిన వాళ్ళను ఇప్పుడు ఏమొస్తుంది? ఏదో ఉంది దాంట్లో, మీకే తెలీదు. మీరు ఇంకా దర్యాప్తు చేయాలి. ఇంత ప్రెమెచ్యూర్గా దీని మీద ఇది ఎందుకు లేకపోతే ఇంకా మీరు పవన్ అడుగుతారా? అది పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించిన తీరు. ఎస్, పవన్ కళ్యాణ్ దీన్ని ఇంకో ట్విస్ట్ ఇచ్చారు ఆయన. ఓకే, దీని మీద ఎవరు బాధ్యులైనా మేము క్షమించము, తప్పకుండా భక్తుల మనోభావాలు గాయపరచడం తప్పు అన్నారు. అది చాలా నిజమే. కానీ దానికి ఆయన ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే, ఇది ఖచ్చితంగా ఇక్కడ కూడా సందేహం వస్తుంది, దేశంలో ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ సనాతన ధర్మ పరిరక్షణ చేస్తే తప్ప కుదరదు అన్నారు. భారతదేశం భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో ఒకటే సనాతన ధర్మం అని మీరు ఎలా చెప్తారు? సనాతన ధర్మం హిందువులదా, ముస్లింలదా, జైనులదా, బౌద్ధులదా, సిక్కులదా? బౌద్ధ మతం కూడా ఏం చిన్నదే అండి, ఎప్పటిది? క్రీస్తు పూర్వం నాటి వాడు బుద్ధుడు. బౌద్ధ మతదా అంటే మీరు కాంప్లికేట్ అంటే ఏదో ఒక విధంగా ఎన్డీఏ ఎజెండా వైపు, బీజేపీ ఎజెండా వైపు దీన్ని తీసుకుపోతున్నారు. సనాతన ధర్మం అని నిన్ననే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్పాడు, సనాతన ధర్మం మీద దాడులు మేము సహించాం. దాన్ని ఎవరు సనాతన ధర్మం మీద ఎవరు దాడులు చేశారు? ఎవరి భక్తిని ఎవరు ప్రశ్నించారు? ఎవరి భక్తి వాళ్ళకు వదిలేయండి, వీటి మధ్య ఘర్షణ వద్దు. నేను పదే చెప్పినట్టుగా బీబీ నాంచారమ్మ అని ఘంటసాల అన్ని మతాలు కలిసి ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి అందరూ వస్తారు అక్కడికి. మీరు చూడండి, వైసీపీ టీడీపీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పులేసుకు వెళ్ళాడు, లేదా చంద్రబాబు నాయుడు చెప్పులేసుకు వెళ్ళాడు లాంటి వివాదాల దగ్గర నుంచి, అక్కడ రిజిస్టర్లో ఏ మతం అని రాసేయడం దగ్గర నుంచి,
అలాగే పలానా మంటపం కట్టాలా మోకాళ్ళ మంటపం అని ప్రతిదీ వివాదం చేయాలని ప్రయత్నించారు. ఓటు మీద కూడా పెద్దగా కానీ ఎందుకు అవ్వలేదు నేను ప్రశ్నిస్తున్నాను. భక్తులకు కావాల్సింది భక్తి తప్ప రాజకీయ కుయుక్తి కాదు. ఈ రాజకీయ పార్టీలు మత రాజకీయాల కోసం నాయకులు ఎవరు ఎన్ని చేసినా కానీ భక్తులు వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టుకొని వచ్చుకుంటారు. వాళ్ళకు మధ్యలో ఉండే ఆధ్యాత్మిక రసాయనం స్పిరిచువల్ కెమిస్ట్రీ వాళ్ళకి ఏదో వాళ్ళు చేస్తారు. కానీ దాన్ని మీరు కాంప్లికేట్ చేసి కొత్త సమస్యలు తెచ్చి సిద్ధరామయ్య ప్రభుత్వం యాంటీ హిందూ అని కర్ణాటకలో బీజేపీ అంటుంది. అసలు తెలంగాణలో ముస్లిం రాజ్యము, ఆంధ్రాలో క్రైస్తవ రాజ్యం నడుస్తున్నాయని బండి సంజయ్ అంటారు. బండి సంజయ్ గారి ట్వీట్ను పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేస్తారు. ఎక్కడికి పోతుంది సార్ ఇవన్నీ? సో ప్లీజ్ సపరేట్ ఈ ఇష్యూస్ని సపరేట్ చేయండి. సెక్యులరిజం పేరుతో వీటన్నిటిని చాలా కాలం సహించామని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ బికాజ్ కొంచెం సాన్నిహిత్యం ఉన్నవాడిని, అంటే కనీసం పరిచయం ఉన్నవాడిని కాబట్టి, సాన్నిహిత్యం కాకపోయినా స్నేహం. నిజంగా లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక మూల స్తంభాల్లో ఒకటి. దాని దగ్గరికి పోవద్దు మనం. సనాతన ధర్మం అని మళ్ళీ మనం ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ చెప్పకూడదు. ఎవరు మోహన్ భగవతే చెప్పారు, 2 జాడ్యాలు ఉన్నాయి, ఒకటి అంటరానితనం, రెండోది అసమానత్వం అని. ఈ అసమానత్వంలో సతీ సగమనాల దగ్గర నుంచి మనం చూసాం ఈ దేశంలో. కాబట్టి సనాతనం కాదు కావాల్సింది, సమకాలీనం కావాలి. ఎందుకన్నారండి? ఇప్పుడు శ్రీరాఘవ దశరథాత్మజ ప్రమేయం అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? రఘుకులాన్వయ రత్నదీపం అన్నప్పుడు దేవుడు ఒక విధంగా ఉన్నాడు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అనే ఏదో యదుభూషణుడిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంది. యుగధర్మం అని ఒకటి ఉంది ఈ పురాణాలన్నింటిలో కూడా. ఈ యుగధర్మాన్ని వదిలేసి, యుగధర్మం అంటే కాలానికి తగినట్టుగా ఉండటం, దానికి తగినట్టుగా చేసుకోవడం, అంతేగాని సనాతన ధర్మము కాదు. సంభవామి యుగే యుగే అని ఎందుకన్నాడు? నేను ఆధ్యాత్మిక భాషలోనే చెప్తున్నా. సంభవామి యుగే యుగే అంటే యుగానికి తగినట్టుగా పుట్టి యుగంలో చేయాల్సింది చేస్తాననే కానీ నమ్మితే కూడా అన్ని యుగాలకు ఒకటే అని కూడా కాదు. కాబట్టి ఒకవేళ సనాతన ధర్మాన్ని మీరు నమ్మినా, సనాతన ధర్మం కూడా సంభవామి యుగే యుగే అని అది మళ్ళీ ఆ యుగానికి తగినట్టుగా ఉంటుంది. స్థిరోభవ అని ఒకటే విధంగా ఉండదు. మీరు ఎక్కడెక్కడికో తీసిపోకండి దయచేసి. ఈ లడ్డూలో ఏదైనా ఉంటే, నెయ్యిలో ఏదైనా ఉంటే, నెయ్యిని పరిశీలించడానికి బదులు దాన్ని ఎక్కడెక్కడికో తీసుకుపోయి ఈ దేశం యొక్క అన్నిటికంటే భారతదేశం యొక్క బలమైన పునాదులు మత సామరస్యంలో ఉన్నాయి, అందరూ కలిసి ఉండడంలో ఉన్నాయి. అసమానత లేని సమాజము, కులాలు, మతాలు అందరూ ఒకటే బతకడంలో ఉన్నాయి తప్ప దీన్ని మళ్ళీ ఆ నెయ్యి కూడా ఎవరిది, ఆ కొవ్వు కూడా ఎవరిది అని చెప్తారు మళ్ళీ మీరు చెప్తే కనుక. ఇవన్నీ దీని వెనక